రాబోయే కొన్ని గంటల్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక అత్యంత ప్రధానమైనటువంటి ఈరోజు దీని కేంద్ర బిందువు అయినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, అతనితో పాటు ఇంకో ప్రధానమైన వ్యక్తి అరెస్టును మీరు చూడబోతున్నారు. సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఇతరత్ర కానీ ఆధార సేకరణ కంప్లీట్గా పూర్తయింది. కేసు కూడా ఫ్రేమ్ అవుతా ఉంది. ఆ 5 మంది మీద కూడా పకడ్బందీగా చేసిన నేరానికి తగినటువంటి సెక్షన్లతో చట్టబద్ధంగా కేసు బుక్ చేయడమే కాకుండా జైలుకు తరలించేటువంటి ఏర్పాటుకు కూడా సిద్ధమైంది రంగం. చేసిన తప్పు ఎవరైనా అనుభవించక తప్పదు. అత్యంత ఓపికతో పరిస్థితులన్నీ గమనిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పకడ్బందీ ఆధారాలు సంపాదించే వరకు చాలా ప్రశాంతంగా కామ్గానే ఉన్నాం. ఎంతో ఉత్కంఠ రేపి రాష్ట్ర ప్రజల్ని కానీ అందరి గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి 1-2 ఛానల్స్ 48 అవర్స్గా ప్రయత్నం చేసినా కానీ వాటి ఊసెత్తకుండా మా పని మేము చేసుకుపోయాము. పూర్తి ఆధారాలతో ఆ 5 మందిని కూడా, 2 ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి, ఇంకో ప్రధానమైనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ అరెస్టు కూడా రంగం సిద్ధం కాబడింది. మీరు కొద్ది గంటల్లోనే దాన్ని కూడా చూడబోతారు. ఓటుకు నోటు వ్యవహారంపై రివర్స్ అటాక్ లో ఉన్న టీడీపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో 5 వ్యక్తులు అరెస్టు కాబోతున్నారని ఆ పార్టీ నేత కొత్తకోట ప్రకటించారు. ఇందులో 2 ఐపీఎస్లు, ఓ ఐఏఎస్ తో పాటు 2 కీలక వ్యక్తుల అరెస్టు ఖాయమన్నారు. ఆధారాల కోసమే 2 రోజుల పాటు వేచి చూశామన్నారు ఆయన.